తిరుమలలో ప్రైవేట్ హోటల్స్ కేటాయింపుపై డిప్ పద్ధతి వెనక్కి తీసుకోవాలని సిపిఎం నేత కందరపు మురళి డిమాండ్ చేశారు. గతంలో ఆన్లైన్ విధానంలోనే హోటల్స్ కేటాయింపులు చేసేవారని ఇప్పుడు కూడా అలాగే కొనసాగించాలన్నారు. స్థానికులకు అర్హత లేకుండా చేయాలనే ఉద్దేశంతో నిబంధనలు రూపొందించారని ఆరోపించారు. టీటీడీ నిబంధనలు ఉల్లంఘించి అధిక మొత్తంలో రేట్లు వసూలు చేస్తున్నారని, దీనిపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సమాధానం చెప్పాలని సిపిఎం నేత కందరపు మురళి ప్రశ్నించారు. సబ్మిట్ చేసే మెథడ్లో టెండర్స్ను పిలిచారు. అర్హత లేకుండా చేయడం అనేదే లక్ష్యంగా తమకు కావలసినటువంటి వాళ్ళకి తాము ఎవరికైతే ఇవ్వాలని అనుకుంటున్నారో వాళ్ళకి వచ్చేటువంటి పద్ధతిలో కండిషన్స్ను పెట్టారు. మొదటిదేమో ఆన్లైన్ అనేది పారదర్శకంగా ఉంటుంది అనేది మనకందరికి కూడా తెలిసింది. రెండవది వచ్చి కొన్ని కండిషన్స్ పెట్టారు. ఆ కండిషన్లో మొదటిది ఏమంటే 10 సంవత్సరాల అనుభవం ఉండాలి. మంచిదే, 10 సంవత్సరాలు కాదు 50 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి వాళ్ళు కూడా తిరుమల కొండ మీద హోటళ్ళు నడుపుతున్నటువంటి అనుభవం ఉన్నటువంటి వాళ్ళు స్థానికులు చాలామంది ఉన్నారు. దేశంలో ఏ ప్రాంతంలోనైనా కనీసం 10 రెస్టారెంట్లు నడిపినటువంటి అనుభవం ఉండాలి అని. అంటే దాని అర్థం ఏంటంటే తిరుపతోడు దీంట్లో పార్టిసిపేట్ చేయడానికి వీల్లేదు అనేది దాంట్లో క్లియర్గా ఉన్నటువంటిది. అంటే ఇప్పటిదాకా భక్తులకు సేవలు అందించినటువంటి స్థానికులు ఎవరు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడానికి వీల్లేదు. ఎవరైతే హయ్యెస్ట్ బిడ్ వేశారో వాళ్ళకి 1, 2, 3, 4 అని చెప్పి 5 బిగ్ క్యాంటీన్లు ఇచ్చేయాలి, 5 జనతా హోటళ్ళు ఇచ్చేయాలి. అట్లా ఇవ్వకుండా దాంట్లో మా నామ్స్కి అనుగుణంగా 26 మంది లేరు అని చెప్పేసి ఆ కరెక్ట్గా బిడ్ ఓపెన్ చేసే రోజే 26 మందిని అనర్హులుగా ప్రకటించారు. బిగ్ క్యాంటీన్లకు సంబంధించి నెలకి 30 నుంచి 45 లక్షల రూపాయల రెంట్ చెల్లించేటివి బిగ్ క్యాంటీన్లు అని. అంటే ఊరికి ఆషామాషి వ్యవహారం కాదు. 30 లక్షల నుంచి 45 లక్షల రూపాయలు ఒక నెలకు రెంట్ చెల్లించే వాటిని బిగ్ క్యాంటీన్ అంటే చాలా పెద్ద హోటల్ అని అర్థం. అంత పెద్ద అమౌంట్ చెల్లించేదానికి వాళ్ళని ఎట్లా ఎంపిక చేశారంటే 26 మందిని అనర్హులుగా ప్రకటించేసి 5 మందిని ఎంపిక చేసుకొని 5 మందికి డిప్ సిస్టమ్ పెట్టారు. ఇంకా 5 మందికి డిప్ సిస్టమ్ పెట్టడం ఏముంది? ఉండేది 5 హోటళ్ళు, అర్హులుగా నిర్ణయించినటువంటి వాళ్ళు 5గురు. ఆ 5 మందికి ఎవరికి ఎక్కడ బిగ్ హోటల్ అనే దాన్ని డిప్ సిస్టంలో పెట్టారు. ఇది 8 నెలల నుంచి సాగుతున్నటువంటి ఒక తంతు. 5 బిగ్ క్యాంటీన్లు, 5 జనతా హోటళ్ళకి 8 నెలల కిందట తిరుమలలో టెండర్స్ను పిలిచారు. ఆ టెండర్స్ను పిలవడం గతానికి ఇప్పటికీ ఉన్న తేడా ఏంటంటే, గతంలో ఆన్లైన్ ద్వారా టెండర్లు పిలిచేవాళ్ళు, ఇప్పుడు డైరెక్ట్గా సబ్మిట్ చేసే మెథడ్లో